సాయి భోజన్ కార్యక్రమంలో ఉత్సాహంతో సాయి భక్తులందరూ పాల్పంచుకుంటూ ఉన్నారు. కొన్ని అనుభవాలు వింటూ ఉంటే నేను చెప్పక తప్పటంలా, ఎవరు ఎలా అనుకున్నా చెప్పక తప్పటంలా. సాయి భోజన్కి మేము బాబాకు ఆ దక్షిణ ఏదైతే మేము సమర్పించాలనుకున్నామో సాయి భోజన్కి సమర్పించిన మరుక్షణం మేము అనుకున్న పనులు అవుతున్నాయి, మాకు మంచి జరిగింది, ఎంతోమంది చెప్తూ ఉన్నారు. నిజమే, అది ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా అది వాస్తవం. ఎందుకంటే అణువణువున కణమున దాగి ఉన్న ఆ పరమాత్ముడు ఎన్నో జీవుల్లో ఉన్నాడు. ఆ పరబ్రహ్మ స్వరూపం జఠరాగ్ని రూపంలో అందరి రూపంలో ఉన్నాడు. ఆపన్నులకు ఆకలితో ఉన్నవారికి అలా మనం భోజనం పెట్టడం వలన ఖచ్చితంగా ఆ పరబ్రహ్మ స్వరూపుడు సమర్థ సద్గురు అయిన సాయి సంతోషపడటం అనేది జరుగుతుంది. సరే, ఈరోజు 25 ఏప్రిల్ సాయి భోజన్ని సమర్పిస్తున్న వారు ఎస్ విజయలక్ష్మి వారు సమర్పిస్తూ ఉన్నారు. కారణం వారి భర్త శ్రీపాదయ్య వారు కీర్తిశేషులయ్యారు, సాయి సాన్నిధ్యాన్ని పొందడం అనేది జరిగింది. ఆ రోజు వారు సాయిని చేరుకున్నారు. అందుకోసం వారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా ఆ కుటుంబం అంతా కోరుతూ, శ్రీపాదయ్య వారి ఆత్మకు బాబా శాంతిని చేకూర్చాలని, అలాగే వారి కుటుంబానికి బాబా ధైర్యాన్ని ఇస్తూ తోడుగా ఉంటూ వారందరినీ ప్రతిక్షణం కాపాడుతూ చివరిదాకా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ శ్రీపాదయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా బాబాను వేడుకుంటూ ఉన్నా. జై సాయినాథ్. సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ, మాన్సీ టీవీ వీక్షిస్తున్న భక్తులందరికీ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని ఆశీర్వదిస్తూ సాయి భోజన్ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తూనే ఉన్నాం. మీ అందరి సహాయ సహకారాలతో సాయినాథుడు దివ్యమైన పరిపూర్ణమైన అనుగ్రహం ఆదేశంతో ఏప్రిల్ 25 ఈరోజు సాయి భోజన్ని సమర్పిస్తున్న వారు రమేష్ దుబ్బు, విజయనగరం వాస్తవ్యులు. ముఖ్యంగా టు గెట్ అపాయింట్మెంట్ లెటర్, అంటే మంచి ఉద్యోగం, ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్ రావాలి, ఎలాగైనా అతను జాయిన్ అవ్వాలన్న సంకల్పం, బాబా కృప మీ అందరి ఆశీర్వచనాలతో, ఎందుకంటే అన్ని రూపాలలో బాబా ఉంటాడు కాబట్టి కోరుకుంటూ ఈరోజు సాయి భోజన్ని రమేష్ సమర్పించడం అనేది జరిగింది. రమేష్ తప్పకుండా అపాయింట్మెంట్ వచ్చి తీరుతుంది. బాబా ఖచ్చితంగా నీకు అనుగ్రహాన్ని ప్రసాదించటం తథ్యం. మీకు, మీ కుటుంబానికి సాయి కృప పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. జై సాయినాథ్.